చేస్తానని చెప్తున్నాను కదా. ప్లీజ్ రావ్య, కీర్తి ఎక్కడుందో చెప్పు. నీకిచ్చిన మాట నేను తప్పను. చెప్పాను కదా, నీ మాటలు నమ్మి నేను కీర్తిని వదిలిపెట్టి ఏదో తేడా జరిగి నేను రాజీవ్కి దూరంగా ఉంటూ బాధపడుతూ కూర్చోలేను. రాజీవ్తో నాకు 3 ముళ్ళు పడాలి. అప్పుడే నేను దాచిపెట్టిన కీర్తిని బయటికి తీసుకొని వస్తాను. నువ్వింతకి తెగించావా శ్రావ్య? నన్ను నీ వాణ్ణి చేసుకోవడానికి ఏకంగా కీర్తిని దాచావా? నువ్వు మరీ సైకోలా బిహేవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. ముందు నీ నుంచి కీర్తిని కాపాడాలి, లేదంటే జ్యోతి బాధపడుతుంది. ఆ తరువాత నీకెలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. కీర్తిని ఇక్కడెక్కడో దాచుంటుంది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్రీతసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. కీర్తి నా చేతుల్లో ఉంది. మా పెళ్లి చేస్తేనే కీర్తిని వదిలేస్తానని అల్టిమేట్ జారీ చేశాను కాబట్టి. సో జ్యోతి నా గుప్పెట్లో ఉంది. నాకు తాళి కట్టడం తప్ప రాజీవ్కి మరో ఆప్షనే లేదు. ఆ తర్వాత మాకు దూరం అవ్వడం తప్ప జ్యోతికి ఇంకో దారి లేదు. ప్రేమలో నిజాయితీ ఉండాలి, గెలుపులో నీతి ఉండాలి. కానీ శ్రావ్య దొరబాబుని దక్కించుకోవటానికి గతి తప్పుతోంది. కీర్తిని దాచిపెట్టి తప్పు చేస్తోంది. నన్ను నమ్ముకొని నా కోసం వచ్చిన కీర్తికి కష్టం రాకుండా కొమ్ము కాయాల్సిన బాధ్యత నాది. తనెక్కడుంది? తనని ఎలా కాపాడాలి? రేయ్, పూల బొట్ట ఇక్కడే ఉందరా. ఇక్కడ డెకరేషన్కి పూలు సరిపోయాయి. ఈ పూల బొట్ట తీసుకెళ్ళి వేరే ఫంక్షన్లో డెకరేషన్ చేయాలి. త్వరగా తీసుకెళ్దాం. పద పద. ఇదేంట్రా, ఈ పూల బొట్ట ఎంత బరువు ఉంది? ఎక్కువ పూలు ఉన్నాయి కదా, అందుకే అయి ఉంటుంది. అవునవును, సరే ఎత్తు. మనం పూల బొట్ట మోస్తున్నట్టు లేదు, రాళ్ళ బొట్ట మోస్తున్నట్టు ఉంది. అంత బరువు ఉంది. అవునరా, పద. చాలా బరువు ఉందిరా, చేతులు నొప్పెడుతున్నాయి. త్వరగా పద. ఓం పాపనాశిన్యై నమః. ఓం నారాయణాంశజాయై నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం అంబికాయ పంతులు గారు, అమ్మా, నాకు మంత్రాలు చదివేంత జ్ఞానం లేదు, కానీ ఎంతసేపు చదువుతారో కాస్త అవగాహన ఉంది. ఏ పెళ్లిలోనూ పెళ్లి కొడుకుతో ఇంతసేపు తంతు చేయించటం నేనెక్కడ చూడలేదు. ముహూర్తం టైం దగ్గర పడుతుంది, త్వరగా కానివ్వండి. ఇంకా సాగదీయడానికి కుదిరేలా లేదు. నా గోడ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఇంకా చెయ్యాల్సిన తంతు కొంచెం ఉందమ్మా. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతా అమృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుషః. నువ్వు కీర్తి గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు జ్యోతి. జ్యోతి, పద. ఎక్కడికి? రాజీవ్ని కీర్తిని వెతకడం మానేసి పెళ్లిపెట్టి లెక్కమని చెప్పడానికి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మెళ్ళో మంగళసూత్రం పడ్డాకే కీర్తి మీ కంటికి కనబడుతుంది. అంతదాకా ఏం చేసినా వృధా ప్రయాస. రా, వచ్చి రాజీవ్ని మండపంలో కూర్చోబెట్టమని అమ్మమ్మ వాళ్ళకి చెప్పు. శ్రావ్య,